నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజీ మార్గమే రాజమార్గం. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన శాశ్వత పరిష్కారం సాధ్యం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లు రివర్ ఫ్రంట్ మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రులు పి నారాయణ, కందుల దుర్గేష్. ఈ నెల 13న ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల పనుల ప్రారంభోత్సవం. పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ అత్యుత్తమ ప్రత్యామ్నాయ వేదిక అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు అన్నారు. లోక్ అదాలత్ను ఒక ప్రజా ఉద్యమంలో నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహనతో పాటు న్యాయ వ్యవస్థపై విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులను ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు సమిష్టిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించడం వల్ల ప్రజల్లో లోక్ అదాలత్పై నమ్మకం మరింత బలపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ చైర్మన్ ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్, అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు, జూనియర్ న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ కేసెస్ని మనం తగ్గించాలంటే ఏ రకంగా చేయాలి అన్న ఆలోచన చేసినట్లయితే దాంట్లో భాగంగానే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో రావడం జరిగింది. ఆ యాక్ట్ పరంగానే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకటి ప్రజల్లో న్యాయ విషయాల మీద ఏంటంటే అవగాహన కల్పించాలి. ఎందుకంటే ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే ప్రతి చిన్న కేసుకి కూడా కోర్టు వరకు వస్తున్నారు. ఆ ప్రకారంగా కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి అదొకటి. అలాగే పేదవాళ్ళందరికీ కూడా, చాలామంది పేదవాళ్ళకి హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హక్కులు వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఇవ్వాలని. మూడవది ఏంటంటే ఈ లోక్ అదాలత్ ఏమో పెట్టాలని. మనకు ఒక లోక్ అదాలత్ సంబంధించి ఒక స్లోగన్ ఉంటుంది, రాజీ మార్గమే రాజమార్గం అని. రాజమార్గం అంటే ఏమిటంటే, రాజమార్గం ఎలా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, ఇంకెటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. ఒక కేసు ఏదైనా సరే కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే అక్కడి నుంచి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే జిల్లా కోర్టు అంటారు, తర్వాత హైకోర్టు అంటారు, తర్వాత సుప్రీంకోర్టు అంటారు. ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు తీరుతుందో అన్నది ఎవరికి చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అదే లోక్ అదాలత్లో చేసుకున్నట్లయితే ఆ కేసు అక్కడితో కంప్లీట్గా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇదివరలో ప్రతిసారి కూడా ప్రతిరోజు కోర్టులో రెగ్యులర్ కోర్ట్స్లోనే లోక్ అదాలత్ అనేది జరిగేది. తర్వాత కాలంలో ఏం చేశారంటే, దానివల్ల ఫోకస్ కరెక్ట్గా ఉండట్లేదనే ఉద్దేశంతో వీక్లీ వన్స్ అని, తర్వాత ఏమో నెలకు ఒకసారి సెకండ్ సాటర్డే పెట్టడము, తర్వాత 2 monthsకి 3 monthsకి పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఒక ఈవెంట్ లాగా ఆ టైప్లో ఆర్గనైజ్ చేసి చేస్తారో ప్రజల్లో వెళ్తుంది. ప్రజల్లో వెళ్ళి ఈ లోక్ అదాలత్ అనేది, అంటే ఇప్పుడు ఇంతమంది జడ్జిలు వచ్చి ఇంతమంది న్యాయవాదులు కూర్చొని వ్యవహారం చేస్తున్నారంటే ఎందుకోసం మీరు అందరూ ఆలోచన చేస్తున్నారు, మన కోసమే కదా అనే ఆలోచన ప్రజల్లోకి వెళుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ లోక్ అదాలత్లు జరగడము, అలాగే ఇనాగ్రేషన్ అనేది కూడా ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. దయచేసి ఇందులో చాలా బెంచెస్ అనేది ఏర్పాటు చేశారు, అన్ని రకాల కేసులు కూడాను. లాస్ట్ టైం కూడా మార్చి 14వ తారీఖునేమో నేషనల్ లోక్ అదాలత్ జరిగింది. ఇంచుమించుగా 14,000 చిల్లర కేసులేమో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిష్కారం చేయడం జరిగింది. ఈసారి కూడా కనీసం 10,000 కేసులు అయినా సరే జరుగుతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోని ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శనివారం రాజమహేంద్రవరంలో విస్తృతంగా పర్యటించి పుష్కరాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనకు ముందు స్థానిక హోటల్లో రాజమహేంద్రవరం మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పుష్కరాల మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధుల కేటాయింపు, శాఖల సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, ఇరిగేషన్ ఎస్ఈజీ శ్రీనివాస్, టూరిజం రీజనల్ డైరెక్టర్
ఎన్బీబీఎస్ మూర్తి, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ప్రభుత్వంలో నిధులు కొంత కొరకున్నప్పటికీ కూడా ఏ విధంగానూ ఇబ్బంది లేకుండా అన్ని శాఖల నుంచి అనేక విధాలైనటువంటి నిధుల్ని సేకరించి సమీకరించి రాజమండ్రి పుష్కరాలకి నారాయణ గారు, అలానే మన డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారికి, శాసనసభ్యులు చౌదరి గారికి, అలాగే మంత్రి గారికి, స్థానికంగా ఉన్న యువ శాసనసభ్యులకి అంశాల మీద చాలా క్లారిటీ ఉంది. క్లారిటీకి అనుగుణంగా గత పుష్కరాల కంటే ఈ పుష్కరాల్లో ఎక్కువగా పనిచేస్తాం. అలానే లెఫ్ట్ మెయిన్ కెనాల్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పోలవరం అథారిటీ వారితో మాట్లాడి 250 కోట్ల రూపాయలు సేకరించే విధంగా ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే సాక్షి, పూర్వోదయ, అలానే ఎన్ఆర్జీఎస్ నిధులు ఈ ప్రాంతాల్లో గ్రామాల్లో ఎక్కువగా ఖర్చు పెట్టమని మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దాని గైడ్ లైన్స్ తీసుకుని నారాయణ గారు రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారు. ఆ గైడ్ లైన్స్ తీసుకుని గత పుష్కరాల కంటే ఎక్కువగా మనం పనిచేసే విధంగా ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి వారికి తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలు. దేవాదాయ శాఖ దేవాలయాలు సక్రమంలో వాటి పునర్నిర్మాణం, వాటి మీద కార్యక్రమాలు, రహదారులు విశాలం చేయడంలో, రహదారుల నిర్మాణంలో ఆరోగ్య, పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖ సమన్వయమే. పూజలు నారాయణ గారు కార్పొరేషన్ కూడా నిర్దేశించారు. 540 కోట్లతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, శాశ్వతమైన ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని లక్ష్యంలో మనం ఉన్నాం. ఇప్పుడున్న ఘాట్లను రెట్టింపు చేయాలని నిర్ణయం చేశారు. ఏదైతే ధవళేశ్వరం దగ్గర నుంచి వెంకటనగరం దాకా ఉన్న మొత్తం అన్ని ఘాట్లు కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు వెచ్చించడం జరుగుతుంది. అన్ని కూడా పనులు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం పనులు ప్రారంభమై టెండర్లన్నీ పిలుస్తూ ఉన్నారు. అన్ని శాఖలు సమాయత్తమవుతున్నాయి. నారాయణ గారు మొన్న వచ్చినారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు, ఘాట్లన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. గత పుష్కరాల్లో కూడా నారాయణ గారు, సీఎం గారు ఇక్కడే ఉండి 2 నెలల్లో ఏ విధంగా వేగవంతంగా పనులు పూర్తి చేయించారు మనం చూసాం. ఎక్కడ ఆదాయపడాల్సిన అవసరం లేదు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. శాంతి భద్రతలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైపోయింది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దీన్ని నిర్వర్తించాలి. నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా మోడీ గారిని, అమిత్ షా గారిని కూడా ఆహ్వానించాలి. అలాగే రేపు నర్సుపూర్ వస్తున్నారు నిర్మలా సీతారామన్ గారు, వారిని కూడా సీఎం గారు కలిసి ఈ పరిస్థితి అంతా వాకడం చేసుకునేలాగా చేసి వారి సహకారం కూడా, ఆర్థిక శాఖ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయం చేశారు. అన్ని శాఖలకి కార్యనిర్దేశాన్ని నిర్దేశించారు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో. త్వరలో ముఖ్యమంత్రి గారు వారికి వస్తున్నారు. రేపు 13వ తారీఖు కాటన్ బ్యారేజీకి సంబంధించిన షట్టర్లు ఇనాగ్రేట్ చేయడం, లాంచ్ చేయడం కోసం కూడా వస్తూ ఉన్నారు. త్వరలోనే మళ్ళీ రాజమండ్రి వచ్చి రివ్యూ చేసి అన్ని పరిశీలన చేస్తానని చెప్పారు. దాన్ని కూడా సిద్ధం అవ్వాలని కోరుకుంటూ ప్రజలందరినీ సమాయత్తం చేద్దాం. అన్ని సమన్వయ సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని శాఖలకు సంబంధించి సమస్య లేకుండా చేసుకున్నాం. గతంలో ఎలాగైతే చక్కటి కార్యక్రమాలు అమలు చేసి రాజమండ్రి చరిత్రని తిరగదేశారు. రాజమండ్రి పౌరులు ఎంత ఆహ్లాదకరంగా ఆశీర్వదిస్తారో, ఇలాగ అతిథులను ఆదరిస్తారో గతంలో చూపించారు. ఈ తరఫా కూడా అన్ని సంఘాలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని మా ముందు పెడుతూ, అదేవిధంగా ఏ రకంగా ఈ పుష్కరాలు విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రత్యేకించి ఈ పుష్కరాల్ని 6 జిల్లాలు, కొత్త 6 జిల్లాలకు సంబంధించినటువంటి గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో ఈ పుష్కరాల్ని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్ననే నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ శాంక్షన్ చేసినట్టుగా వారు చెప్పింది మీదట ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి, దాంతోపాటు వివిధ విభాగాల వారు టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం, రేపు పుష్కరాలు వచ్చేదానికి అది కూడా సర్వాంగ సుందరంగా తయారు కావడం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజ్ వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీతో అందరూ కలిసి ఇంటిగ్రేషన్ తోటి సమీకృతంగా ఒక కాంక్రీట్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఇప్పుడు వరుస పర్యటనలు చేస్తున్నటువంటి నారాయణ గారు ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా అధిగమించాలి,
గతంలో ఉన్నటువంటి లోపాలు లేకుండా చూసుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు నిర్వహించాలి, అటు ట్రాఫిక్ కానీ ఇటు వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా వారందరికీ కూడా ఒక పవిత్ర స్నానాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించడం కానీ, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా ఒక కార్యాచరణ తయారు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఈ కార్డులు పరిశీలన తర్వాత రివ్యూ మీటింగ్ కూడా ఉంటుంది. మొత్తంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని ఎక్కడా కూడా తొడతొక్కిడి లేకుండా అందరూ సజావుగా ఈ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా చేయడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను చేపట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలోనే రాబోయే రోజుల్లో మంచి పుష్కరాల్ని అద్భుతమైనటువంటి సేఫ్టీతో కూడినటువంటి భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి పుష్కరాల్ని నిర్వహించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీక్షా కంకణబద్ధమై ఉందనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాం. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో మొన్నే మీరు శుభవార్త విన్నారు. 580 కోట్లు కేటాయించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఒక అధ్యక్షన జరిగిన సమావేశం. ఈ రోజున నారాయణ గారు, మంత్రి దుర్గేష్ గారు, సోమవీర్రాజు గారు, బుచ్చ చౌదరి గారు, గుడ్డు వెంకటరామ చౌదరి గారు, అలాగే మా కూటమి నాయకులందరూ కూడా నగరంలో కోటిలింగాల ఘాటు మొదలుకొని ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్న 15 కోట్ల అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్ గాని, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్న సుమారు 15 కోట్ల అభివృద్ది కార్యక్రమాలు గాని, అలాగే గతంలో 2014-19లోని లే చేయబడిన టైల్స్ గాని, అలాగే బాటిల్ నెక్స్ ఎక్కడైతే ఘాట్స్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా చర్చించుకుంటూ కేటాయించిన నిధులు ఎక్కడ వెచ్చిస్తా ఉన్నారు, ఎలా చేయబోతున్నారు అనేది గౌరవ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరి యొక్క సమక్షంలో పర్యవేక్షించడం జరిగింది, సమీక్షించడం జరిగింది. చివరగా టూరిజం శాఖ ద్వారా జరుగుతా ఉన్న ఏదైతే అఖండ గోదావరిని కూడా చూసి పక్కనే జరుగుతున్న రివర్ ఫ్రంట్ ఏదైతే జరుగుతా ఉందో ఆ ఆర్ఎంసీ పరంగా జరుగుతున్న రివర్ ఫ్రంట్ కూడా ఈ ప్రాజెక్ట్ ఎలా కాంప్లిమెంట్ అయ్యే విధంగా జరుగుతా ఉందన్నది కూడా అవగాహన చేసుకుని కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతా ఉంది. తప్పకుండా మునుపటి మీద సమర్థవంతంగా ఈ పుష్కరాలని జరిపేందుకు గాను ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. అన్ని అంశాలని చూస్తా ఉన్నాం. ఇప్పటికే పెద్దలు సోమవీర్రాజు గారు చెప్పినట్లుగా ఆర్థిక పరమైన సమస్యలున్నా పుష్కరాలు అన్నది మాకు చాలా ప్రయారిటీ. ఉభయ గోదావరి జిల్లాల యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ ని గౌరవించే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక మార్లు సమీక్షిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 100 కోట్లు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే అఖండ గోదావరి దుర్గేష్ గారు ఒక నాయకత్వంలో 100 కోట్లతో పనులు చాలా సమర్థవంతంగా జరుగుతా ఉన్నాయి. 50 కోట్లతోటి ఆ విద్యుత్ వర్కులు, అలాగే రివర్ ఫ్రంట్ 22 కోట్లు, మొన్న అమృత్ 2.0లో 95 కోట్లు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఖేలో ఇండియా కింద 14 కోట్లు స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. ప్రజలు గమనించగలరు. మీ సెంటిమెంట్స్ ని గౌరవిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ధన్యవాదాలు. గోదావరి పుష్కరాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులతో సబ్ కమిటీ అయితే జరిగింది. ఆ సబ్ కమిటీ అనేక దఫాలు అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని శాఖలు, ఆర్ఎండ్బి, అన్ని శాఖలతో సమన్వయంతో కమిటీ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీన్ని రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా పుష్కరాలు చేశాం. అయితే అప్పుడు టైం కేవలం 4 నెలల ముందే స్టార్ట్ చేశాం, కేవలం 4 మంత్స్. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎన్విరాన్మెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు. పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా అన్ని కూడా ఈ రైనింగ్ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో ఆర్ఎండ్బి వాళ్ళు కూడా యాక్చువల్ టేకప్ చేస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో, వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అని డిస్కస్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్ల వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, ఒకసారి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి
ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్ల నుంచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడ రావటం ప్రజాప్రతినిధులతోనూ అధికారులతో యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ కృష్ణ ఘాట్ దాకా తిరగటం గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా ఇరిగేషన్ శాఖ సంబంధించారు, వారితో మళ్ళీ కూర్చొని వారిని కూడా రమ్మని వాటితో కూర్చొని డిస్కస్ చేసి దాని కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఈసారి కనీసం పోయినసారి అయితే 4,80,00,000 సుమారుగా ఇచ్చారని ఎస్టిమేషన్, ఒకే రోజు 60 లక్షలు ఇచ్చారని, ఈసారి ఒకే రోజు 1 కోటి దాకా భక్తులు వస్తారని ఎస్టిమేట్ చేస్తాం. దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, దాని మీద కూడా యాక్చువల్గా యూనిఫామ్ మినిస్టర్ డిస్కస్ చేయడం జరిగింది. శానిటేషన్, ప్రత్యేకంగా శానిటేషన్ అయితే పోయినసారి 8,000 మందిని యాక్చువల్ ఇక్కడ అపాయింట్ చేశారు మున్సిపల్ శాఖ. ఈసారి 15,000 కావాలని, ఆల్రెడీ 15,000 మంది కావాల్సి వస్తుందని శానిటేషన్ సంబంధించి చెప్పడం జరిగింది. పోలీసు 30,000. ఈ విధంగా దీన్ని యాక్చువల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఇది దసరా ఖచ్చితంగా ఈసారి ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా ఈ పుష్కరాలు ఘనంగా చేపట్టారు. గత గోదావరి పుష్కరాల్లో సుమారు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా ఒక్కరోజే 68 లక్షల మంది స్నానాలు చేసిన నేపథ్యంలో ఈసారి 12 రోజుల పుష్కరాల్లో దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు గోదావరి తీరం చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆ స్థాయికి తగిన విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించి నిర్మాణాత్మకంగా పనిచేయాలని వారు సూచించారు. స్థానిక రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు, అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ కె ఆదిత్య శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్పొరేషన్ కొంత క్లియర్ చేయగలదు. ఒక 50 గారు మీకు ఎలా ఓకేనండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని కూడా పూర్తిగా ఆమూలాగ్రం పరిశీలించి ఘాటుల యొక్క పరిస్థితి ఎలా ఉందని కూడా ప్రత్యక్షంగా నడిచి వారు చూశారు. అవన్నీ కూడా పరిశీలించి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయాలి, అంతిమంగా పుష్కరాలని భద్రతా ప్రమాణాలతో కూడినటువంటి భక్తిపూర్వకమైనటువంటి పుష్కరాలకు ఎలా నిర్వహించాలనేటువంటి అంశంలో నారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది. వారికి సహకరించడానికి మన సీనియర్ శాసనసభ్యులు కృష్ణచౌదరి గారు కూడా ఉన్నారు. వారు గతంలో కూడా పనిచేశారు కనుక అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా వారికి సహకరిస్తాం. అంతేవిధంగా మన అందరూ కలిసి ఇక్కడ అఫీషియల్స్ ఎలా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసే విధంగా చేయాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి పెద్దలు, మన మున్సిపల్ శాఖ మంత్రులు, అపారమైన అనుభవం ఉన్నటువంటి శ్రీ నారాయణ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అలా రోడ్ కానీ అలానే మనకి ఆర్టీ రైల్వే మినిస్టర్ కానీ ఈ రూల్స్ ఇది కూడా తమ విధంగా ప్రయత్నం చేస్తే కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. నమస్కారం. హలో, అందరికీ నమస్కారం అండి. 2 విషయాలు సార్. ప్రధానమైనది కన్స్ట్రక్టివ్ ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి నగరానికి సంబంధించి. మన సీఎం గారు కూడా ఒక 88 crores అవుతుంది.
రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని మురముండ గ్రామం సూర్యాపేట రావులో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వీరభద్రుని మందిర ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఆలయ పురోహితులు మాడ వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారాల నడుమ అత్యంత శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామునే ఆలయ అర్చకులు భక్తులు జమ్మి చెట్టు వద్దకు చేరుకుని శమి పూజ నిర్వహించారు. అనంతరం నూతన మందిరంలో ఇనమూర్తి ప్రభాత్ వసుంధర దంపతులచే స్వామివారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎర్ర బసవేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ వీరవరం గ్రామానికి చెందిన ప్రముఖులు ఇనుమర్తి వెంకటేశ్వరరావు, శ్రీదేవి దంపతుల కుమారులు ప్రభాత్ సతీష్ల ఉదారమైన ఆర్థిక సహాయంతో ఈ వీరభద్రుడి నూతన మందిరాన్ని అత్యంత సుందరంగా నిర్మించామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల 13వ తేదీ సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల ఏర్పాటు పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసి పైలాన్ ఆవిష్కరిస్తారని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఈ మేరకు స్థానిక గాంధీపురంలో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల నివాసంలో శనివారం కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. బ్యారేజ్ గేట్లకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడి నుంచి పిచ్చుకల్లంక వద్దకు చేసుకుని రైతులతో సమావేశం నిర్వహిస్తారని వివరించారు. రూరల్ నియోజకవర్గంలోని కూటమి నాయకులు అన్ని గ్రామాల నుంచి కనీసం 5,000 మంది రైతులను ఈ సదస్సుకు తరలించారని సూచించారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 13వ తారీఖు ఉదయం 10 గంటలకి మన ధవళేశ్వరం వస్తూ ఉన్నారు. ధవళేశ్వరంలో ఏదైతే చిరకాలంగా పెండింగ్లో ఉందో రైతుల సంక్షేమం కోసం 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి గేట్లు అన్నీ కూడా మారుస్తూ ఉన్నారు. ధవళేశ్వరం గేట్లన్నీ పాడైపోయి నీరు వృధాగా పోతుంది, వ్యవసాయానికి కొంచెం ఇబ్బందిగా ఉందని మొత్తం గేట్లు కూడా మార్చేదానికి 150 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. పనులు మొదలైనవి. దాన్ని లాంచ్ చేయడం కోసం వస్తున్నారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకి ఆయన హెలికాప్టర్లో వచ్చి పిచ్చుకలంక ఏదైతే ధవళేశ్వరం విజయేశ్వరం మధ్యలో పిచ్చుకలంక దగ్గర ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. రైతులు భారీగా తరలిరమ్మని కోరారు. రైతు సదస్సు ఉంది అక్కడ, రైతులు ధ్యేయంగా సదస్సు ఉంది. కనుక మన నియోజకవర్గం ప్రధానంగా ధవళేశ్వరం నుంచి మనం ఉన్నాం కనుక కలెక్టర్ గారు కానీ మనం కానీ భారీగా రైతులు రావాలనేది కోరిక. ఎందుకంటే మహిళలు వస్తారు కానీ మహిళల కంటే కూడా మహిళలు కాదు, మన ముఖ్యంగా రైతులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజున కొంచెం అన్ని నియోజకవర్గాలు, ఒకటి అనపర్తి, మండపేట, మన రూరల్, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా రైతుల్ని సమీకరించాలనేది లైన్లో ఉంది. రైతు సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానం మీద కూడా ఆ సదస్సులో మాట్లాడడం జరుగుతోంది. పుష్కరాలకు ముందు జరిగే మొదటి సమావేశం ఇది. మన ప్రాంతానికి ధవళేశ్వరంలోనే పైలాన్ ఉంది. పిచ్చుకలాంక అయితే టూరిజం ప్యాకేజ్ కూడా ఉంటుందని అక్కడ మార్చుకున్నాం. అక్కడైతే గ్రౌండ్ అంతా బాగు చేస్తూ ఉన్నారు. చాలా వరకు బస్సులు కానీ మనం ప్రతి ఊరి నుంచి కూడా కదలాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గం కనీసం 3,000 మంది రావాలనేది లక్ష్యం. ఎందుకంటే మిగతా నియోజకవర్గం 5,000 రైతులు సమీకరించాలనేది లక్ష్యం. రైతులే రావాలని ఏదో మొక్కుబడిగా రావడం కాకుండా మన పార్టీ తరఫున ప్రతి ఊరి నుంచి కూడా రైతుల భాగస్వామ్యం ఉండేలాగా చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు. దానికి నిన్న రామానాయుడు గారు మాట్లాడారు, ఇవాళ దుర్గేష్ గారు మాట్లాడారు, ఇవాళ నారాయణ గారు కూడా వచ్చారు. పుష్కర పనులు కూడా వేగం చేస్తూ ఉన్నాము. పుష్కర పనులని వేగం అవుతున్నాయి, నిధులు విడుదలవుతూ ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి నిధులు విడుదలైనాయి. ఎవరి పనులు చేసుకోమని చెప్పారు. వరదల వల్ల కొంత ఘాట్ల నిర్మాణం కొంచెం ఇబ్బంది అయినా రోడ్లు కానీ అవన్నీ కూడా బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి కూడా మనకు పెద్ద ప్రాబ్లం లేదు. డెవలప్మెంట్ యాక్ట్ మన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పాము. గోదావరి తీరవాసుల యొక్క సెంటిమెంట్, పుష్కరాల అనేది సెంటిమెంట్ అన్ని కుటుంబాల్లో కూడా దీన్ని వేడుకగా చేయడం అలవాటు. కనుక దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నప్పుడు సీఎం గారు కూడా వస్తాను. దాని మీద ప్రత్యేకించి మీటింగ్ పెట్టి ఒక రోజుల్లో మొత్తం మీద ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒక రోల్ మోడల్గా చేయాలి, భారతదేశానికి ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనలో చెప్పారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అత్యవసరంగా రమ్మనేదంటే ఏదో మొక్కుబడిగా వచ్చాం కాకుండా ప్రతి గ్రామం నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దగ్గరగా ఉన్నాం మనం. మన రూరల్ మండలం, కడియం మండలం వ్యవసాయం ఎక్కువ, రూరల్ మండలం వ్యవసాయం తక్కువ. ఉదాహరణకి పిడింగో ఇలాంటిది, శాటిలైట్ సిటీ లాంటిది, ఉక్కుంపేట లాంటిది పెద్దగా లేవు. మనకు ఉండేదల్లా ఒక రాజువారు కొంత వ్యవసాయ ఆధారం, తొర్రేడు కొంత వ్యవసాయ ఆధారం,
కాలువ మీద ఆధారపడ్డది ఉంది తప్ప. అయినా కూడా మన బాధ్యత ఉంది. మన పార్టీ నాయకుడు వస్తున్నప్పుడు మనం వేరే అనుకున్నాం, కానీ అనుకోకుండా ఇక్కడ రావడంలో అది కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేటకి కూడా భారీగా తరలించే అవకాశం ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే మీటింగ్ అయ్యాక ఎర్లీగా అయిపోతుంది. మళ్ళీ ఆయన పోలవరం వెళ్ళాలి. మన భోజనం ఏర్పాట్లు హై స్కూల్ దగ్గర చేద్దాం అనుకుంటున్నాం. ఏదైతే ధవళేశ్వరం బాయ్స్ స్కూల్ ఉందో అక్కడ గ్రౌండ్ ఇవాళ మాట్లాడుకొని వచ్చిన వాళ్ళకి మరీ భారీ భోజనాలు కాకపోయినా సింపుల్ భోజనాలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. అది కలెక్టర్ గారు మేము కూడా మాట్లాడిన తర్వాత దానికి ఎట్లా చేయాలో మన బాధ్యత. మన ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కొత్తపేట నుంచి వచ్చే వాళ్ళు చూసుకుంటారు. ఈ పక్కన మండపేట మన దగ్గర రూరల్లోనో ఇటు వచ్చే వాళ్ళకి మనం మర్యాదగా చూసుకోవడం అవసరం ఉంది. దానికి కూడా మాట్లాడి భోజనాలు ఏమేం చేస్తే బెటర్, ఎట్లా చేయాలని దయచేసి 9 గంటలకల్లా రావాలి. మీరు ఎక్కడెక్కడ బస్సులు అంటే కూడా మాట్లాడుతాం. బస్సులు ఒక స్కూల్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ ప్రొవైడ్ చేస్తాం. ఏముంది 200 బస్సులు అంటే 50, 200 అంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజీ మార్గమే రాజమార్గం. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన శాశ్వత పరిష్కారం సాధ్యం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లు రివర్ ఫ్రంట్ మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రులు పి నారాయణ, కందుల దుర్గేష్. నెల 13న ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల పనుల ప్రారంభోత్సవం. పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.